మరి రెడ్డి ఇవాళ రాలేదు, ఎందుకు రాలేదు, దాని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి, టైం కావాలని కోరారు అనేటువంటిది ఉంది. మరోవైపున కోర్టులో మరి కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు, తీర్పు వచ్చేంతవరకు అని ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. కానీ తీర్పు రిజర్వ్లో ఉంది. ఈ కాంటెస్ట్లో టైం అడిగారా, లేదు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, దీని వెనకాల ఈడీ స్పీడ్ పెంచితే మరి ఏసీబీ ఏం చేయబోతోంది అనే అంశాలే ఇవాళ మన టాపిక్లోకి వెళ్దాం. అందుకని ముందు ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఫార్ములా ఈ కేసు రేసులో ఏమీ లేదు, పసలేదు, అవినీతి అసలే లేదని కేటీఆర్ పదే పదే చెప్తున్నారు. మరి అదే జరిగితే ఈడీ సమన్లు జారీ చేస్తే విచారణకు వెళ్లేందుకు మాత్రం 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు. టైం కావాలని అడుగుతున్నారు. ఇదేం లెక్కో ఎవరికి అర్థం కాని విషయం. నిజానికి షెడ్యూల్ ప్రకారం జనవరి 2న ఈ కేసులో A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఏసీపీ ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు షెడ్యూల్ ప్రకారం బిఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా జనవరి 3న ఐఏఎస్ అరవింద్ కుమార్ ను, చివరగా మాజీ మంత్రి కేటీఆర్ ను జనవరి 7న ప్రశ్నించాల్సి ఉంది. కానీ బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ విచారణ నుంచి మరింత టైం కావాలని కోరడంతో ఈడీ సానుకూలంగా రియాక్ట్ అయింది. మరో డేట్లో వీరిని విచారించనుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో వీళ్ళు చెప్పే జవాబులే దర్యాప్తులో కీలకంగా మారతాయంటున్నారు. అందుకే ఈ ముగ్గురు పకడ్బందీగా జవాబులు చెప్పేందుకు ప్రిపేర్ అవుతున్నారా, అందుకే మరింత టైం కావాలని అడుగుతున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒప్పందం HMDA, గ్రీన్కో, FEO మధ్య జరిగితే రెండో సీజన్లో కేవలం HMDA నిధులు మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారు? ఫారిన్ కంపెనీకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలని రాతపూర్వక ఆదేశాలిచ్చారా, లేదంటే మౌఖిక ఆదేశాలు అందాయా అన్నది A2, A3లను ఈడీ క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇందులో బిఎల్ఎన్ రెడ్డి చెప్పే విషయాల ప్రకారం నెక్స్ట్ అరవింద్ కుమార్ ను, ఆ తర్వాత చివరిగా కేటీఆర్ ను విచారించాలనుకున్నది. కానీ వీళ్ళంతా టైం కోరుతుండడంతో తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే ఉంది. మరోవైపు ఈ కేసులో అవినీతే లేదని, పసలేదని పదే పదే చెప్తున్న కేటీఆర్ కూడా జనవరి 7న ఈడీ విచారణపై తమ లాయర్లు డిసైడ్ చేస్తారని చెప్పుకొచ్చారు. అంటే కేసులో పసలేదని చెబుతూనే ఎంక్వైరీకి మాత్రం ముందుకెళ్లేందుకు సుముఖంగా లేరన్నది ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఏదో రకంగా తనను జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తుందని, ఇది తనపై 6వ ప్రయత్నం అంటున్నారు కేటీఆర్. తనపై కేసు పెడితే సీఎం పైన కూడా కేసు పెట్టాల్సి ఉంటుందని ఎదురు ప్రశ్నించడం కేటీఆర్ కి చెల్లింది. జరుగుతున్న వ్యవహారం ఏంటి, మాట్లాడుతున్న మాటలేంటన్నది హాట్ టాపిక్ గా మారింది. అప్పుడే మనీ ట్రాన్స్ఫర్ విషయంలోనూ తానే సంతకం పెట్టానని, అరవింద్ కుమార్ తప్పేం లేదన్న కేటీఆర్ అఫిడవిట్ లో మాత్రం అధికారులే టెక్నికల్ అంశాలు చూసుకోవాలని చెప్పడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారోనన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో కేసులో ఏమీ లేదని చెప్తున్న వారు ఈడీ విచారణ నుంచి తప్పించుకోవాలని చేసే ప్రయత్నాలన్నీ ఎస్కేపింగ్ ఫార్ములానే అన్న విమర్శలు పెరుగుతున్నాయి.